తిరుపతి వెళ్లిన భక్తులు చాలా మంది కాళహస్తి చూసుకొని కానీ తిరుగుముఖం పట్టరు. అసలు తిరుపతి పట్టణం కాళహస్తితోనే పూర్తవుతుందని, కాళహస్తిలో శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇంకెక్కడికి వెళ్లకుండా నేరుగా ఇంటికి చేరుకోవాలని చెప్తారు. శ్రీకాళహస్తి అంటే సాలీడు, పాము, ఏనుగు శివుణ్ణి పూజించిన ప్రదేశమని, భక్త కన్నప్ప తన కళ్ళని శివుడికి అర్పించిన ప్రదేశమని తెలుసుగాని అంతకు మించిన విశేషాలు కాళహస్తిలో ఉన్నాయి. అవేంటంటే, కాళహస్తిలోని ముఖద్వారం గడప కింద 2 భక్తుల దేహాలు ఇప్పటికీ ఉంటాయని చెప్తారు. అందుకే ఈ గడప తర్వాత మరో గడప కూడా కనిపిస్తుంది. ఈ భక్తులలో ఒకరు శ్రీకాళహస్తి మహత్యం అనే కావ్యం రాసిన దూర్చటి కాగా, మరొకరు రోమసుడు అనే మహర్షి. కాళహస్తి ఆలయంలో ముందుగా పాతాళ గణపతి కనిపిస్తారు. ఈయన ముందు నిలబడి 4 సార్లు వినాయకుడిని తలుచుకుంటే మోక్షం ఖాయమని చెబుతారు. కాళహస్తిలోని శివుడు వాయు రూపంలో ఉంటాడని చెప్తారు. అందుకు నిదర్శనంగా అక్కడి గర్భగుడిలో శివలింగానికి ముందున్న దీపాలు ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటాయి. గర్భగుడిలో ఎలాంటి గాలి ప్రవేశించకపోయినా కూడా కేవలం కుడివైపున ఉన్న 2 దీపాలు మాత్రమే ఇలా రెపరెపలాడుతూ ఉంటాయి. కాళహస్తి గర్భాలయంలో మూల విరాటుకు నిత్యం అభిషేకాలు చేస్తారు. ఇలా ఎంతగా అభిషేకం చేసినా నీరు ఇంకిపోతూనే ఉంటుందట. ఈ నీరు ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ తెలీదు. ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబ. భక్తుల కోరికలను వింటున్నట్టుగా ఈ అమ్మవారి తలని ఓవైపు వాల్చి కనిపిస్తుంది. దేశంలోని మరే క్షేత్రంలో ఇలా కనిపించదు. ఇక్కడ దేవాలయంలోని పాతాళ గణపతి ఉత్తరం వైపు, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు వైపు, కాళహస్తీశ్వరుడు పశ్చిమం వైపు, దక్షిణమూర్తి దక్షిణం వైపు తిరిగి ఉంటారు. ఇలా ఒక దేవాలయంలోనే 4 దేవతలు 4 దిక్కులు చూస్తూ ఉండడం దేశంలో మరెక్కడా కనిపించకపోవచ్చు. దేశంలో చాలా శివాలయాలను దక్షిణ కాశీగా పిలుస్తారు. కానీ ఒక్క శ్రీకాళహస్తి ఆలయాన్నే దక్షిణ కైలాసం అని పిలుచుకుంటారు. చంద్రగ్రహణం సమయంలో ఏ దేశంలో ఏ ఆలయాన్నైనా మూసివేయడం సహజం. కానీ కాళహస్తీశ్వరుడు గ్రహణాలకు అతీతుడు. పైగా గ్రహణం కలిగించే రాహుకేతువులకు అక్కడ పూజలు జరుగుతాయి. అందుకే ఒక్క కాళహస్తి ఆలయం మాత్రం గ్రహణం సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఏ గుడిలో అయినా సవ్య దిశలో ప్రదక్షిణ చేస్తారు. కానీ ఈ ఆలయంలోని అమ్మవారిని, స్వామిని చూసేందుకు వ్యతిరేక దిశలో ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళాలి. కాళహస్తి ఆలయానికి సమీపం నుంచే సువర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ ప్రవాహం ఎంత ఉధృతంగా ఉన్నా కూడా కాళహస్తి ఆలయంలో ఎలాంటి చప్పుడు చేయకుండా ప్రవహించడం విశేషం.